ఈ మధ్య ప్రపంచంలో ఏదో మూల భారీ ప్రాణ నష్టం ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. విమానాలు కూలి కొన్ని చోట్ల, భారీ వరదలు మరికొన్ని చోట్ల. ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ భూకంపాలు భయపెడుతున్నాయి. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉండడంతో యుగాంతం వచ్చేసిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమెరికాలోని ఉత్తమ పశ్చిమ భాగమైన అలస్కాలో మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున అలస్కా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు భూగర్భ కేంద్రానికి 10 కిలోమీటర్ల లోతులో నమోదు కాగా పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. భూకంపం ప్రభావంతో యునలాస్కా, డచ్ హార్బర్, కోడియాక్ వంటి తీర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా జనాలు బయటకు పరుగులు తీశారు. అమెరికన్ నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అలస్కా, హవాయి, పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో 3 నుంచి 6 అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు అత్యవసరంగా భద్రతా ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని అధికారులు సూచించారు. అలస్కాలోని కోడియాక్ ఐలాండ్, డచ్ హార్బర్, ఇతర తీర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఓరెగాన్, వాషింగ్టన్ తీరాల్లో కూడా కోస్తా ప్రాంతాల్లో మరింత ప్రభావం ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక అలస్కా అత్యవసర నిర్వహణ విభాగం వేగంగా స్పందించింది, భద్రతా చర్యలు చేపట్టింది. విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ, ప్రజల లోపలికి తిరిగి వెళ్లే ప్రక్రియలు, భవనాల నిర్మాణ సుస్థిరత పరిశీలనలు మొదలయ్యాయి. అలస్కాలోని కొన్ని పాత భవనాల్లో లైట్ క్రాక్స్ కనిపించినట్లుగా నివేదికలు వచ్చాయి. అయితే ప్రాణ నష్టం గానీ భారీ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. అలస్కా ప్రాంతం గతంలో కూడా భారీ భూకంపాలకు కేరాఫ్గా నిలిచిన విషయం తెలిసిందే. 1964లో జరిగిన 9.2 తీవ్రత గల భూకంపం అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంపంగా నిలిచింది. ఆ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. కాగా గత 3 రోజుల క్రితం అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా ప్రజలను అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అధికారుల ప్రకటనలను గమనించాలని, అత్యవసర కిట్లు ఉంటే టార్చ్, ఫోన్ బ్యాటరీ, వైద్య పరికరాలు, తాగునీరును సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భవనాల నిర్మాణ ప్రమాణాలు పరిశీలించుకోవాలని, భూకంప సమయంలో ఎలా స్పందించాలనే విషయం తెలుసుకోవాలని తెలిపారు అధికారులు.